హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సేయింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం జూనియర్ మూవీ గురించి. అసలు ఎందుకు జూనియర్ అనే టైటిల్ పెట్టారో మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఎంత ఆలోచించినా నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఆ స్టోరీకి ఆ టైటిల్కి సంబంధమే ఉండదు. డీసీకి మార్వెల్కి ఉన్నంత తేడా ఉండిద్ది. ఇంక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది ఈ మూవీ అంటే జస్ట్ ఓకే అని చెప్తాను నేను. ఇంకా మూవీ స్టోరీలోకి వెళ్తే ఈ మూవీ స్టోరీలు అని చెప్పేస్తే మూవీలో ఉన్న ఒక్క ట్విస్ట్ కూడా తెలిసిపోతుంది. అలానే ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ అనేం కాదు, ఇది ఒక రొటీన్ స్టోరీనే. అండ్ ఈ సినిమా చూసేటప్పుడు మనకి చాలా సినిమాల రిఫరెన్స్లు కనిపిస్తాయి. లైక్ బ్రూస్లీ, మహర్షి, శ్రీమంతుడు. కొంచెం ఈ మూవీ కూడా అదే జానర్లోకి వస్తుంది. మరి మూవీలో నాకేం నచ్చాయి అంటే డెబ్యూటెంట్ కిరీటి గారు చాలా ఈజీతో చేశారు ప్రతి ఎమోషన్ని. కామెడీ, ఎమోషన్, డ్యాన్స్, ఫైట్స్, యూ నేమ్ ఇట్ అన్నీ చాలా బాగా చేశారు తను. హోప్ మంచి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో చాలా మంచి కెరీర్ ఉంటుంది అన్నది నా ఒపీనియన్. ఇంకా తను కాకుండా ఈ మూవీలో ఫాదర్ రోల్ చేసిన రవిచంద్రన్ గారు కూడా చాలా బాగా చేశారు. కన్నడలో చాలా పెద్ద సీనియర్ యాక్టర్ తను. ఇంకా వీళ్ళు కాకుండా సత్య, వైవ, హర్ష గారికి మంచి రోల్స్ పడ్డాయి. వాళ్ళ రోల్స్ లో చాలా బాగా చేశారు. బట్ స్క్రీన్ టైం వాళ్ళది ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది నాకు. ఇంకా ఈ మూవీకి ఇంకో హైలైట్ వచ్చేసరికి మన డిఎస్పీ గారు చాలా డీసెంట్ గా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్. ఇంకా మన జెనీలియా గారు చాలా రోజుల తర్వాత తెలుగు మూవీలో రీఎంట్రీ ఇచ్చారు అండ్ షీ యాక్టెడ్ బ్యూటిఫుల్లీ ఇన్ హర్ రోల్. ఇంకా సపోర్టింగ్ రోల్స్ లో చేసిన అందరూ వాళ్ళ రోల్స్ కి తగ్గట్టు చాలా బాగా చేశారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఎక్కడ అన్నెసరీ అనిపించవు, ఒక్క మన హీరోయిన్ తప్పించి. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఇవి ఫ్రెండ్స్ మూవీలో నాకు నచ్చిన ఎలిమెంట్స్. ఇంకా మూవీలో నాకేం నచ్చలేదు అంటే ముందుగానే చెప్పుకున్నట్టు శ్రీలీల క్యారెక్టర్ ని జస్ట్ గ్లామర్ టచ్ అండ్ సాంగ్స్ కోసం మాత్రమే తీసుకున్నారు అంతే. అస్సలు యూజ్ ఉండదు ఆ క్యారెక్టర్ వల్ల స్టోరీకి. ఇంకా సెకండ్ హాఫ్ లో అయితే ఆ క్యారెక్టర్ మాయమైపోతుంది అండ్ సడన్ గా వైరల్ సాంగ్ లో వస్తుంది, మళ్ళీ అంతే. ఇంకా దాని తర్వాత కనిపించదు ఆ క్యారెక్టర్. మరి తనకి ఇలాంటి క్యారెక్టర్సే వస్తాయో ఆర్ ఈ క్యారెక్టర్సే చూస్ చేసుకుంటారో తనకే తెలియాలి. అండ్ ఇదే కంటిన్యూ అయితే మాత్రం కష్టమే. ఇంకా మూవీ స్క్రీన్ ప్లే అస్సలు ఎంగేజింగ్ గా ఉండదు, చాలా ప్లెయిన్ గా ఉంటుంది అండ్ ఎక్కడే ఎగ్జైట్ అవ్వం మనం సినిమా మొత్తం మీద. అండ్ ఆ స్టోరీ కూడా హాఫ్ కుక్కుడ్ లాగా ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో మంచి ఎమోషన్సే ఉంటాయి ఉండటానికి, బట్ హాఫ్ కుక్కుడ్ స్టోరీ అవటం వల్ల కనెక్ట్ అవ్వాల్సినంతగా కనెక్ట్ అవ్వలేం మనం. అంటే అసలు కొన్ని క్యారెక్టర్స్ సడన్ గా మాయమైపోతాయి, ఎందుకో తెలియదు. అండ్ కొన్ని ట్రాన్సిషన్స్ చాలా రష్ గా అనిపిస్తాయి, దానివల్ల ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేము మనం ప్రాపర్గా. టాప్ కాస్టింగ్ అండ్ టాప్ టెక్నీషియన్స్ ఉన్నప్పటికీ కూడా ప్రాపర్ స్టోరీ లేకపోవడం వల్ల ఈ జూనియర్ మూవీ వెనకబడిందని చెప్తాను. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ జూనియర్ మూవీ మిమ్మల్ని బోర్ కొట్టించదు, అలానే ఎగ్జైట్ కూడా చేయదు. ఒకసారి అయితే సరదాగా చూసేయచ్చు, లేదంటే వెయిట్ ఫర్ ఓటీటీ రిలీజ్. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 2.5 అవుట్ ఆఫ్ 5. ఇది గైస్ ఈ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. మీకు నా వీడియోస్, నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe.